హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫిబ్రవరి మంత్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, వాటికి సంబంధించిన వివరణ అయితే చూడబోతున్నాం. ఇది ఫిబ్రవరి మంత్కి సంబంధించినటువంటి పార్ట్ 2 వీడియో. ఆల్రెడీ పార్ట్ 1 అయితే చేయడం జరిగింది. మనం పార్ట్ 1లో 25 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి నేను ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. 2025 కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనం ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాం. సో అవి చూడాలనుకుంటే మీరు ఛానల్ లోగో పైన కనుక క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ప్లేలిస్ట్ విభాగానికి వచ్చినట్లయితే స్టార్టింగ్లోనే మీకు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కరెంట్ అఫైర్స్ 2025 అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ కనబడుతుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించిన వీడియోస్ ఉంటాయి. అదేవిధంగా నేను ముఖ్యమైన అంశాలకు సంబంధించినటువంటి వీడియోస్ కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇంకా అవే కాకుండా వివిధ సబ్జెక్టులకు సంబంధించి ఇండియన్ సొసైటీ కావచ్చు, ఎకానమీకి సంబంధించి కావచ్చు, అండ్ గ్రూప్ 2కు సంబంధించిన ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ కావచ్చు, ఇంకా అదే కాకుండా తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూవ్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇట్లా చాలా సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలతో కూడినటువంటి వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి, నచ్చలైతే ఫాలో కండి. దీనిలో మనం ఫిబ్రవరి మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి ఈ ఫిబ్రవరి మంత్కి సంబంధించినటువంటి టాప్ 100 బిట్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే తీసుకొచ్చాం. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఈ 50 క్వశ్చన్స్తో పాటు మరొక 50 క్వశ్చన్స్ దీనిలో యాడ్ చేస్తాం మేము. సో టాప్ 100 బిట్స్ అయితే అందించడం జరుగుతుంది. ప్రతి దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. వీడియో ఎక్స్ప్లెనేషన్ కాదు, ఓన్లీ టెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. మీకు ఈ క్వశ్చన్స్ తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. సో ప్రతి ప్రశ్నకైతే వివరణ ఉంటుంది. మీకు అన్ని పోటీ పరీక్షలకి ఇది చాలా ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది. ఆల్రెడీ మనం జనవరి మంత్కి లాంచ్ చేసాం. ఇది ఫిబ్రవరి మంత్కి సంబంధించి. సో ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి. ఇంకా అదే కాకుండా హైకోర్టు ఉద్యోగాలకు యూజ్ అయ్యేటువంటి జనరల్ స్టడీస్ కావచ్చు, జీకేకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే మనం లాంచ్ చేయడం జరిగింది. ఇప్పటికే దీన్ని చాలా మంది తీసుకున్నారు. సో ఈ ఒక్కరోజు అయితే ఆఫర్ ఉంది, 99కి అందిస్తున్నాం. ఈ రోజు తర్వాత మనం రేపటి నుంచి దీని యొక్క ప్రైస్ అనేది 199 చేయబోతున్నాం. ఎవరైనా కావాలనుకుంటే ఇదే రోజు ఈ కోర్సు మీరు తీసుకుంటాం ప్రయత్నం చేయండి. జస్ట్ మీకు ఇప్పుడు ఇది 99కే వస్తుంది. టాప్ 50 టాపిక్స్ అనేది దీని ద్వారా అయితే అందిస్తున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మొదటి క్వశ్చన్ కనుక ఇక్కడ చూసినట్లయితే 38వ జాతీయ క్రీడలకు సంబంధించి క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ మనకు 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో దీంట్లో ఏవి సరి అయినవో గుర్తించండి. వీడియోని పాజ్ చేసుకొని మీరు ఓన్గా ఆన్సర్ చేయండి. తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ వినండి. ప్రతిదీ మీకు నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ఫుల్ వీడియో అనేది నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. సో దీనిలో ఒక్క క్వశ్చన్ రూపంలో మీకు అయితే కొంత సమాచారాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు పూర్తి సమాచారం కోసం అయితే మీరు ఆ వీడియో చూసేటువంటి ప్రయత్నం చేయండి. మనకు రానున్న పోటీ పరీక్షలో ఈ మనకు 38వ జాతీయ క్రీడలకు సంబంధించి క్వశ్చన్ రావడానికి ఎక్కువగా అయితే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ కనుక చూసినట్లయితే ఇవి ఉత్తరాఖండ్లో జరిగాయి అంటున్నాడు. క్రీడల యొక్క థీమ్ వచ్చేసి గ్రీన్ గేమ్స్ అంటున్నాడు. అదేవిధంగా దీనిలో మనకు మొదటి స్థానం హర్యానా నిలిచింది అంటున్నాడు. అంటే పథకాల పట్టికలో హర్యానా ఫస్ట్ ప్లేస్లో ఉందంటున్నాడు. తెలంగాణకు దీనిలో 18వ స్థానంలో నిలిచిందని చెప్పేసి అంటున్నాడు. దీనిలో మనకు సరి అనేవి గుర్తించాలి. సో 1 by 1 ఎలిమినేట్ చేసుకుంటాం. ఇక్కడ ఫస్ట్ ఏమంటున్నాడు, ఇవి ఉత్తరాఖండ్లో జరిగాయి అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇవి మనకు ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి కొన్ని ప్లేసెస్లో, డెహ్రాడూన్ కావచ్చు, హరిద్వార్, శివపూర్, ఇట్లా చాలా ప్లేసెస్లో మనకు జనవరి 28 నుంచి స్టార్ట్ అయితే ఇది మనకు ఫిబ్రవరి 14 వరకు జరిగాయండి. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 14 మధ్య మనకు ఈ 38వ జాతీయ క్రీడలు అనేటువంటి జరగడం జరిగిందనమాట. సో దీని యొక్క వేదిక ఏదని మనకు నేరుగా కూడా క్వశ్చన్ అడగవచ్చు, ఉత్తరాఖండ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. మనకు డైరెక్ట్గా కూడా ఇటువంటి క్వశ్చన్స్ ప్రీవియస్లో అడిగారు. లేకుంటే ఉత్తరాఖండ్లో జరిగినటువంటి జాతీయ క్రీడలు ఎన్నోవి అని చెప్పేసి అని కూడా అంటాడు. 38వ జాతీయ క్రీడలు అని చెప్పేసి కూడా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా 39వ జాతీయ క్రీడలు ఎక్కడ జరగనున్నాయని మీరు కింద కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ మీకు నేను ఆ ఫుల్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే క్రీడల యొక్క థీమ్ వచ్చేసి గ్రీన్ గేమ్స్ అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. దీని యొక్క థీమ్ కనుక చూసినట్లయితే గ్రీన్ గేమ్స్ అనేటువంటి తీసుకోవడం జరిగింది. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే స్థిరత్వంపై దృష్టి పెట్టడం అనేటువంటి ఒక మీనింగ్ వస్తుంది అనమాట. అండ్ దీంతో పాటు ఇక్కడ మరొకటి గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీనికి సంబంధించి ఒక ప్రతి గేమ్కు మనం ఏ గేమ్ చూసినా కూడా దానికి ఒక మస్కట్ ఉంటుంది. సో ఇక్కడ కూడా దీనికి ఒక మస్కట్ ఉంది, అది మౌలి. దీని గురించి మీకు క్లియర్గా వీడియోలో చెప్పాను. ఇది ఏంటంటే మనకు ఉత్తరాఖండ్ రాష్ట్ర పక్షి కింద పిలుస్తారు. సో అది ఆ రాష్ట్ర పక్షి పేరు వచ్చేసి మనకి ఏంటంటే మొనాల్. ఈ మొనాల్ అనేటువంటి దాని పేరునే దీన్ని మౌలి అనేది తీసుకురావడం జరిగింది. సో దీని నుంచి ప్రేరణ పొంది సో దీనికి ఇప్పుడు ఈ 38వ జాతీయ క్రీడలకు దీన్ని మనకు మస్కట్ కింద తీసుకున్నారు. సో ఇది కూడా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ దీనిలో మొదటి స్థానం హర్యానా నిలిచింది అంటున్నాడు. ఇది తప్పు అండి. దీనిలో మనకు మొదటి స్థానంలో హర్యానా లేదు. సో ఫస్ట్ ప్లేస్ పథకాల పట్టికలో మనకు ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి స్టేట్ ఏంటంటే మనకు సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ అని చెప్పేసి మనకు సర్వీసెస్ టీమ్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓకేనా. సో సెకండ్ ప్లేస్ కనుక చూసినట్లయితే మనకు మహారాష్ట్ర ఉంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే హర్యానా థర్డ్ ప్లేస్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం చూసినటువంటి హర్యానా
ఇది థర్డ్ ప్లేస్. సెకండ్ ప్లేస్ వచ్చేసి మహారాష్ట్ర ఫస్ట్ సర్వీసెస్ టీమ్. వీటి యొక్క వరుస క్రమం కూడా అడుగుతాడు. సో సరైన క్రమంలో అమర్చమని చెప్పేసి కూడా అంటాడు ఒక్కొక్కసారి. సో వీటిని గుర్తుంచుకోండి. ఓకేనా, ఫస్ట్ సర్వీసెస్, తర్వాత మహారాష్ట్ర, నెక్స్ట్ వచ్చేసి హర్యానా. కానీ నెక్స్ట్ ఏమంటున్నాడు, తెలంగాణ 18వ స్థానంలో ఉంది అంటున్నాడు. సో ఇది కూడా మనకు తప్పండి. తెలంగాణ 18వ స్థానం కాదు, తెలంగాణ 26వ స్థానంలో నిలిచింది. బట్ తెలంగాణకు వచ్చిన పథకాల సంఖ్య ఏంటంటే 18. ఇట్లా మనం కన్ఫ్యూజ్ కాకుండా ఇవి వచ్చేసి మనకేంటే మొత్తం తెలంగాణ పొందినటువంటి పథకాలు వచ్చేసి 18 అనమాట. సో ఈ 18లో మన తెలంగాణలో మనకు స్వర్ణాలు ఎన్ని వచ్చాయి సార్, తెలంగాణ ప్లేయర్స్కి ఎన్ని స్వర్ణాలు వచ్చినాయి అనేటువంటి కూడా మనం గుర్తుంచుకోవాలి. సో తెలంగాణకు సంబంధించి 3 గోల్డ్ వచ్చినాయి, 3 సిల్వర్ వచ్చినాయి, అదేవిధంగా 12 వచ్చేసి మనకు ఈ బ్రాంజ్ రావడం జరిగింది అనమాట. సో ఇవి గుర్తుంచుకోండి, 3, 3, 12 టోటల్గా వచ్చినట్టే మనకు 18. సో పథకాల పట్టికలో కనుక చూసినట్లయితే 26th ప్లేస్లో ఉంది. ఓకేనా, ఇది తెలంగాణకు సంబంధించి. అదే మనకి ఏపీకి సంబంధించి కనుక చూసినట్లయితే ఏపీ పథకాల పట్టికలో 18వ స్థానంలో ఉంది. ఓకేనా, ఇక్కడ చూడండి కన్ఫ్యూజ్ చాలా అవుతాం. ఇది ఏపీకి సంబంధించి, ఏపీ 18వ స్థానంలో ఉంది. సో టోటల్గా పథకాలకు సంబంధించి చూసినట్టయితే 14 ఉందన్నమాట. ఇక్కడ మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్లో చెప్పాను, గోల్డ్ ఏవైతే ఎక్కువ వస్తాయో అవి పథకాల పట్టికలో ముందుగా ఉంటాయి అన్నమాట. సో మొత్తం సంఖ్య కాదు, గోల్డ్ ఎక్కువగా ఉన్నటువంటి స్టేట్ ఏదైతే ఆ టీం ఉంటుందో అది కొంచెం మనకు పథకాల పట్టికలో వరుస క్రమంలో మనకు ఫస్ట్ ప్లేస్లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో 1 and 2 రెండు కరెక్టే కనుక ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా దీనికి సంబంధించి మీరు పూర్తి వివరాల కోసం ఒకసారి మన ఫుల్ వీడియో చూసేటువంటి ప్రయత్నం చేయండి. దానిలో నేను చాలా నీట్గా కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో అక్కడి నుంచి కూడా మనకు క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక జాగ్రత్తగా దాన్ని చూసే ప్రయత్నం చేయండి. ఇక సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఇటీవల ఈ క్రింది ఎవరికి బ్రిటన్ నైట్హుడ్ పురస్కారం లభించింది అంటున్నాడు. ఇది గతంలో ఒకసారి ఎగ్జామ్లో అడిగాడండి, చాలా ఇంపార్టెంట్. టీజీపీఎస్సీ ఎగ్జామ్లో ఒకసారి అడగడం జరిగింది ఈ బ్రిటన్ నైట్హుడ్ ప్రైజ్ పొందినటువంటి పర్సన్ గురించి. సో ఈసారి మనకు 2025లో కూడా దీన్ని ప్రకటించడం జరిగింది. ఇది ఎవరని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ. సో ఇక్కడ చంద్రశేఖర్ ఆజాదా, టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖర, లేదంటే జియో రిటైల్ చైర్మన్ చంద్రశేఖర, విప్రో చైర్మన్ చంద్రశేఖర్. ఇక్కడ చూడండి చంద్రశేఖర్ అనేది కామన్గా ఉంది, సో మనకు తెలిసే ఉంటుంది. కాకపోతే ఇక్కడ వాళ్ళు దేనికి సంబంధించిన పర్సన్ అనేది కూడా తెలియాలి. ఒక్కొక్కసారి మనం కొంచెం క్వశ్చన్ డిఫికల్ట్గా అడగాలనుకున్నప్పుడు ఇట్లా కన్ఫ్యూజ్ చేసేటువంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి కనుక మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. సో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖర్కు ఈ బ్రిటన్ నైట్హుడ్ పురస్కారం అనేటువంటిది రావడం జరిగింది. ఇది ఏంటంటే మనకు భారత్ అండ్ బ్రిటన్ మధ్య ఈ వ్యాపార సంబంధాల విషయంలో అందిస్తున్నందుకు, అంటే సేవలు అందిస్తున్నందుకు గాను ఈ బ్రిటన్ ఇచ్చేటువంటి ఒక అవార్డు అన్నమాట. సో దీన్ని కింగ్ చార్లెస్ నుండి ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ పురస్కారం అని చెప్పేసి కూడా అంటారు. అతని చేతుల మీదుగా ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకు 2025కి సంబంధించి ఈ అవార్డు ఎవరికి వచ్చిందంటే మనకు టాటా సన్స్ చైర్మన్ అయినటువంటి చంద్రశేఖర్కి రావడం జరిగింది. సో పేరు గుర్తుంచుకోండి, అతను ఏ సంస్థకు సంబంధించిన వాడు అని చెప్పేసి కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్లయితే క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అంటున్నాడు. సో దీనిలో మనకు 2 డిఫరెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి. అవి 2 కూడా సమావేశాలకు సంబంధించి జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక్కడ ఫస్ట్ ఏమంటున్నాడు, 61వ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ ఇటీవల జర్మనీలో జరిగిందని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మనకు వేదిక గుర్తుండాలి, ఇది కరెక్టా కాదని మనకు కన్ఫ్యూజన్ వస్తుంది. ఎస్, ఇది కరెక్టే. సో అది ఎన్నోది, 61వది. ఓకేనా, మ్యూనిచ్ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది, ఇది మనకు జర్మనీలో ఉండేటువంటి ఒక ప్రదేశం. ఇది ఇప్పుడు జరిగినటువంటి 61వ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అనమాట. ఇది మనకు ఫిబ్రవరి 14 నుంచి 16 మధ్య జరిగింది. ఓకేనా, 2025 సంబంధించిన సమావేశం. యాక్చువల్గా ఇది ఏంటంటే ఈ అంతర్జాతీయంగా ఉన్నటువంటి భద్రతాపరమైనటువంటి అంశాలు ఉంటాయి కదా, సో వాటి గురించి చర్చించేటువంటి ప్రపంచంలోనే ఇది అతిపెద్ద సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అని చెప్పేసి కూడా పిలుస్తారు అన్నమాట ఈ మ్యూనిచ్ కాన్ఫరెన్స్ను. సో ఇది రీసెంట్గా మనకు 61వ సమావేశం జర్మనీలో ఉన్నటువంటి మ్యూనిచ్లో జరిగింది. ఇది గుర్తుంచుకోండి. సో ఇది మనకు ఎప్పటి నుంచి కండక్ట్ చేస్తున్నారంటే 1963 నుంచి కండక్ట్ చేస్తున్నారండి, ఇది కూడా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ 12వ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2025 అనేటువంటిది ఇటీవల దుబాయ్లో జరిగింది అంటున్నాడు. ఎస్, ఇది కూడా మనకు రీసెంట్గా ఎన్నవది, ఇది 12వ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్. ఇది కూడా గుర్తుంచుకోవాలి ఎన్నవది అనేది. కానీ ఎక్కడ జరిగింది, దుబాయ్లో జరగడం జరిగింది. ఇది కూడా మనకి ఏంటంటే ఈ గ్లోబల్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి సమస్యలను చర్చించుకోవడం కోసం వివిధ దేశాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇక్కడికి వచ్చి వాటికి సంబంధించిన చర్చలు జరుపుతాయి అన్నమాట. సో ఎక్కడ జరిగింది అండ్ ఎన్నో దాన్ని గుర్తుంచుకోండి సరిపోతుంది. నెక్స్ట్ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2015 నుంచి దుబాయ్లో జరుగుతుంది అంటున్నాడు. ఇది మనకు మిస్టేక్ ఉంది. సో దీనికి సంబంధించి ఇది జీకే పరంగా అడుగుతుంది. ఇప్పుడు ఇది కరెంట్ ఇష్యూ మనకు వార్తల్లో ఉంది, అడిగితే ఒక్కొక్కసారి ఇటువంటి జీకేని తీసుకొచ్చి అక్కడ యాడ్ చేస్తాడు. ఓకేనా, ఇది ప్రతిసారి దుబాయ్లోనే జరుగుతుంది. కాకపోతే ఇది స్టార్ట్ అయినటువంటి ఇయర్ మాత్రం 2015 కాదు, 2013. ఇది తప్పు. 2013 నుంచి ఇది మనకు ప్రతి ఏటా దుబాయ్లో జరుగుతుంది వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ అనేటువంటిది. ఇది కూడా గుర్తుంచుకోండి. ఇది కూడా ఒకసారి మన గతంలో ఈ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్కి సంబంధించిన క్వశ్చన్స్ అడిగారు కనుక కొంచెం ఆ వేదికను మీరు గుర్తుంచుకోండి. 1 and 2 అంటే ఇక్కడ ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ విషయంలో అయితే ద న్యూ ఐకాన్
సవార్కర్ అండ్ ద ఫ్యాక్ట్ అనేటువంటి పుస్తకం ఎవరు రాశారు అంటూ ఇక్కడ చూడవచ్చు. ఇటీవల ఇది మనకు ఎక్కువ వార్తల్లో ఉన్నటువంటి బుక్ అండి. సో మనకు బుక్స్కి సంబంధించి కూడా వాటిని ఎవరు రాశారని చెప్పేసి నేరుగా అడుగుతారు. ద న్యూ ఐకాన్, సవార్కర్ అండ్ ద ఫ్యాక్ట్స్ ఎవరు రాశారు అని ఇక్కడ అడుగుతున్నాడు. ఇక్కడ మనకు పెంగ్విన్ రామ్డానా, లేకుంటే అరుణ్ శౌర్య, వివేక్ రాయ, లేకుంటే మమతా ద్వివేద. ఇది రాసినటువంటి పర్సన్ ఎవరంటే మనకు అరుణ్ శౌరి పేరు. అయితే ఈ పుస్తకాన్ని అరుణ్ శౌరి రచించడం జరిగింది. అయితే ఇక్కడ పెంగ్విన్ రామ్డామ్ హౌస్ అనే సంస్థ ఈ పుస్తకాన్ని ప్రచురించింది అనమాట. దాన్ని ముద్రణ వేసినటువంటిది ఈ పెంగ్విన్ రామ్డామ్ అనేటువంటి ఒక సంస్థ. ఇది ముద్రణ చేసినటువంటి సంస్థ. బట్ ఈ బుక్ను రాసింది ఎవరైనా అడిగాడు ఇక్కడ మనకు. కనుక ఆన్సర్ ఏమవుతుంది? అరుణ్ శౌరి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది ఇటీవల మనకు ఎక్కువగా వార్తల్లో ఉన్నటువంటి బుక్. జాగ్రత్తగా ఈ బుక్ పేరు, ఇది రాసిన పర్సన్, అది ఎవరి గురించి ఉంటుందంటే సవర్కర్, మనకు వీడి సవర్కర్ ఉన్నారు కదా, సో అతనికి సంబంధించి ఉంటుంది అనమాట. సో మనం జాతీయ ఉద్యమంలో భాగంగా వీడి సవర్కర్ గురించి చదువుతాం. సో ఎక్కడ చదువుతాం అనేది మీరు కింద కామెంట్ చేయండి. మీకు మనకు నేషనల్ మూవ్మెంట్ ఉంటుంది కదా, సో నేషనల్ మూవ్మెంట్లో భాగంగా చూస్తాం కదా, సో అతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా జనరల్ స్టడీస్ పరంగా తెలిసినట్లయితే కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే, దేశంలో సౌర విద్యుత్ సామర్థ్యం జనవరి 31, 2025 నాటికి ఎన్ని గిగావాట్లు దాటిందని ప్రభుత్వం ఇటీవల ప్రకటించిందని చెప్పేసి అంటున్నాడు. సో ఇది మనం వార్తల్లో చూసాం. సో మనకు సౌర విద్యుత్ యొక్క సామర్థ్యం పెరుగుతుంది అని మనం ఒక న్యూస్ అయితే చూడడం జరిగింది. అయితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఈ డేట్ రోజున మనకు ఈ డేట్ వరకు కొంత గిగావాట్ల మైలురాయిని దాటిందని చెప్పేసి ప్రకటించినాడు. అది ఎంత అంటున్నాడు ఇక్కడ? 100, 175, 300, 500. సో మనకు జనవరి 31 నాటికి దేశంలో మనకు 100 గిగావాట్ల సౌర విద్యుత్ అనేటువంటిది దాటినట్లుగా మనకు ప్రకటించడం జరిగింది అనమాట. ఇది గుర్తుంచుకోవాలి. యాక్చువల్గా మనకి ఏంటంటే ఈ 2030 నాటికి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఇది కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. 2030 నాటికి మనకు శిలాజేతర ఇంధన సామర్థ్యం ఉంటుంది కదా, సో అది 500 గిగావాట్లకు చేరాలి అని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఎప్పటి వరకు అంటే 2030 నాటికి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇట్లా కూడా ఏ ఇయర్ నాటికి అని కూడా అంటాడు. ఒకసారి క్వశ్చన్ ఎట్లా అడిగిందంటే, ఈ పునరుత్పాదక ఇంధన వనరుల్లో మనకు అత్యధికంగా దేని వాటా ఉంటుందని అడిగింది. డైరెక్ట్ క్వశ్చన్, ఇది మనకు కంటెంట్ పరంగా అడిగిన అనమాట. యాక్చువల్గా మనకి పునరుత్పాదక ఇంధనం అంటే ఏంటిది, ఏమేమి వస్తుంది దీనిలో? ఈ సౌర వస్తుంది, ఓకేనా, సౌర విద్యుత్, ఇంకా పవన వస్తుంది, ఓకేనా, ఇవి మన కంటెంట్ పరంగా అడుగుతాడు. జల విద్యుత్ కూడా, ఓకే, జల విద్యుత్, ఇంకా ఇది కాకుండా ఇంకా ఏముంటాయి, పవన శక్తి ఉంటుంది, ఓకేనా, పవన శక్తి. అయితే దీనిలో మనకు అత్యధికంగా దేని నుంచి వస్తుంది అంటున్నాడు, అడిగాడు క్వశ్చన్ మనకు. సో అత్యధికంగా మనకు సౌర విద్యుత్ నుంచి వస్తుంది. గుర్తుంచుకోండి, దాదాపుగా మన ఇండియాలో 47% దీని నుంచి వస్తుందండి. ఇది మన కంటెంట్ పరంగా ప్రీవియస్లో క్వశ్చన్ కూడా అడిగాడు. ఇప్పుడు ఇది వార్తల్లో ఉంది కనుక ఇట్లా మనకు లింక్ చేసి కూడా అడగవచ్చు. సో ఇది కూడా కంటెంట్ పరంగా అడగవచ్చు. ఇప్పుడు మనకు వార్తల్లో ఉంది మాత్రం ఇది. ఇట్లా మనం కంటెంట్ లింక్ చేసి చదువుకుంటే మనకి ఇక్కడ జనరల్ స్టడీస్ వస్తుంది, జీకే కవర్ అవుతుంది, అండ్ దాంతోపాటు కరెంట్ అఫైర్స్ కూడా కవర్ అవుతాయి. సో ఇట్లా మీరు జాగ్రత్తగా నేర్చుకున్నట్లయితే వీటికి సంబంధించి మీరు ఈజీగా ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే మీరు ప్రతి ఒక్కరు మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో కాండి. చాలామంది ఫాలో కావట్లేదు. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా వీటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్, దీనిలో మరీ ఇంపార్టెంట్ ఉన్నటువంటి వాటిని దానిలో షేర్ చేస్తున్నాను. మీరు ఇన్స్టా పేజ్ని ప్రతి ఒక్కరు ఫాలో కానీ ప్రతి పోస్ట్ను మీరు అక్కడ లైక్ చేసే ప్రయత్నం చేయండి. నేను ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా అక్కడ ఇన్స్టాలో షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇన్స్టా పేజ్ని ఫాలో కానీ, నేను డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ ఇస్తాను. లేదంటే మీరు ఇన్స్టాలో మన ఛానల్ పేరు కనుక టైప్ చేసినా మీకు మన ఛానల్ లోగోతోటి మన పేజ్ వస్తుంది, దానికి కంపల్సరీ ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం చూసినట్లయితే, ఆసియా శీతాకాల క్రీడలు 2025కు సంబంధించి క్రింది వాటిలో సరైనవి గుర్తించమని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే, ఈ ఆసియా శీతాకాల క్రీడల యొక్క 9వ ఎడిషన్ ఇటీవల ఇండోనేషియాలో నిర్వహించబడ్డాయి అంటున్నాడు. సో ఇవి 9వ ఎడిషన్, ఇక్కడ వరకు ఇది కరెక్టే. కాకపోతే ఇవి జరిగినటువంటి వేదిక మాత్రం ఇండోనేషియా కాదు. సో ఇది మనకు మిస్టేక్ ఉంది. ఇవి మనకి ఎక్కడ జరిగాయంటే చైనాలో జరగడం జరిగింది. గుర్తుంచుకోండి వేదిక. సో ఇది మనకు ఫిబ్రవరి 7న స్టార్ట్ అయ్యి 14గా క్లోజ్ కావడం జరిగిందనమాట, ఓకేనా. సో టోటల్గా దీనిలో దాదాపుగా మనకు 34 దేశాలు దీనిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఈ క్రీడలకు సంబంధించినటువంటి మస్కట్, ఇక్కడ కూడా ప్రతి దానికి మస్కట్ ఉంటుంది. మనం ఇంతకుముందు ఇది 38వ జాతీయ క్రీడలకు సంబంధించి కూడా మౌలి అని చెప్పి చూసాం. సో వీటికి సంబంధించినటువంటి మస్కట్ కనుక మనం చూసినట్లయితే బిన్ పేరు గుర్తుంచుకోవాలి. సో బిన్ అండ్ నీ అనేటువంటిది, ఇది ఒక పులి పేరు అంట, పులి పిలుస్తారంట అక్కడ అట్లా మనకు. సో ఇది దాని యొక్క మస్కట్, ఇది గుర్తుంచుకోండి. సో దాదాపుగా 34 దేశాలు దీనిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో దీనిలో మనకు మొట్టమొదటిసారిగా ఇది సౌదీ అరేబియా కావచ్చు, కంబోడియా లాంటి దేశాలు కూడా దీనిలో పాల్గొన్నాయంట ఫస్ట్ టైం. ఇక నెక్స్ట్ ఈ క్రీడల్లో మొదటి స్థానంలో జపాన్ నిలిచింది అని చెప్పేసి అంటున్నాడు. సో ఇది కూడా మనకు తప్పండి, ఇది తప్ప ఇది తప్ప. సో ఇక్కడ జపాన్ కాదు, దీనిలో మనకు ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటిది చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది. తర్వాత మనకు దక్షిణ కొరియా అనేటువంటిది
సెకండ్ ప్లేస్లో ఉంది. సో దీని తర్వాత కనుక చూసుకుంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చినటువంటి జపాన్ అనేటువంటిది థర్డ్ ప్లేస్లో ఉంది. ఇది వరుస క్రమం. చైనా, దక్షిణ కొరియా, జపాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. క్వశ్చన్ మనకు ఎట్లయినా అడగవచ్చు. సో ఈ క్రీడల్లో భారత్ 59వ స్థానంలో నిలిచిందని చెప్పేసి అంటున్నాడు. సో ఇది మనకు తప్పండి, ఇది కూడా తప్పే. సో భారత్ నుంచి 59 మంది అథ్లెట్స్ దీనిలో పాల్గొన్నారు. కాకపోతే ఒక్క పథకం కూడా రాలేదు, మనకి ఎటువంటి పథకాలు అనేది రాలేదు భారత్కు. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. సో నో అన్నమాట, 0. సో ఈ 3 తప్పే కనుక ఆన్సర్ డి. ఇట్లా కూడా క్వశ్చన్స్ ఒకసారి అడుగుతాడు. సో ఇక్కడ జపాన్ ప్లేస్లో మనకు ఏం రావాలి, జనరల్గా చైనా రావాలి. ఇక్కడ ఇండోనేషియా ప్లేస్లో కూడా చైనా రావాలి. ఇక్కడ మన భారత్కి ఎటువంటి పథకాలు అనేటువంటి రాలేదు. ఫస్ట్ వచ్చినటువంటి ఇవి 3 ఇది జరిగినటువంటి వేదిక గుర్తుంచుకొని మొత్తం 34 దేశాలు దీనిలో పాల్గొన్నాయి. భారత్ నుంచి 59 మంది అథ్లెట్స్ దీనిలో పాల్గొన్నప్పటికీ ఒక్క పథకం కూడా సాధించలేదు. సో ఇవి గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. మెయిన్గా డైరెక్ట్గా కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే క్రింది వాటిలో తప్పుగా ఉన్నది గుర్తించమని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ బ్రిక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో మనకు రానున్నటువంటి పోటీ పరీక్షలో మనకు ఈ బ్రిక్స్కి సంబంధించి క్వశ్చన్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉందంటే నేను దీనికి సంబంధించి స్పెషల్ వీడియో కూడా చేశాను. ఒకసారి ఆ వీడియో చూడండి, దాంట్లో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఎందుకంటే ఇటీవల మనకు బ్రిక్స్ అనేటువంటిది ఎక్కువ వార్తల్లో ఉంటుంది కనుక క్వశ్చన్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది. ఇక్కడ ఫస్ట్ ఏమంటున్నాడు, బ్రిక్స్ సదస్సు 17వ వేదిక బ్రెజిల్ అంటున్నాడు. సో ఇది మనకి ఇటీవల ప్రకటించారు, అందుకనే మనకి ఇది ప్రజెంట్ వార్తల్లో ఉంది. 17వ వేదిక వచ్చేసి మనకు బ్రెజిల్ అండి, ఇది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ 16వ వేదిక వచ్చేసి మనకు ఇక్కడ చైనా అని చెప్పేసి అంటున్నాడు. సో బ్రిక్స్ యొక్క 16వ వేదిక అనేటువంటిది అంటే లాస్ట్ టైం వచ్చేసి మనకి ఇది చైనాలో జరిగిందని చెప్పేసి అంటున్నాడు. సో ఇది మనకు మిస్టేక్ ఉంది. ఇది లాస్ట్ టైం ఎక్కడ చైనాలో జరగలేదు, రష్యాలో జరిగింది. సో ఇది మనకు తప్పు. ఇక్కడ ఏం రావాలి, రష్యా రావాలి యాక్చువల్గా, ఇది తప్పు. సో ఆన్సర్ ఇదే అవుతుంది. అయితే మిగతా కూడా చూద్దాం. ఇక్కడ ఇటీవల 2025లో బ్రిక్స్ కూటమిలో చేరినటువంటి దేశం ఇండోనేషియా. ఇది చాలా ఇంపార్టెంట్, నేరుగా అడగవచ్చు. 2025లో చేరినటువంటి దేశం ఇది. అంటే 2024లో కూడా దీన్ని కొన్ని దేశాలు చేరాయండి. ఓకేనా, 2024లో కూడా మనకు కొన్ని ఈ బ్రిక్స్లో చేరడం జరిగింది. దానిలో మనకు ఒక 4 దేశాలను మనం గుర్తుంచుకోవాలి. ఇరాన్, మీకు ఆల్రెడీ నేను ఆ వీడియోలో కూడా చెప్పాను. ఇరాన్ కావచ్చు, ఈజిప్ట్, దీంతో పాటుగా మనకు ఇథియోపియా. ఇక్కడ 3 ఈమిన్నే వస్తాయి, వీటిలో ఈజీగా గుర్తుంచుకోవచ్చు. తర్వాత మనకు యుఏఈ, ఇవన్నీ మనకు 2024లో చేరాయి అన్నమాట. సో ఇది 2025లో చేరినటువంటి దేశం. అంతకుముందు కనుక చూసినట్లయితే మనకు బ్రిక్స్లో భారత్, చైనా, బ్రెజిల్, రష్యా, దక్షిణాఫ్రికా అనేది 2010 నుంచే ఉన్నాయి. 2009లో ఇది ఏర్పడింది. తర్వాత మనకు 2010లో దీనిలో సౌత్ ఆఫ్రికా చేరడంతో దీన్ని బ్రిక్స్ అని చెప్పేసి పిలుస్తున్నారంట. ప్రస్తుతం బ్రిక్స్ కూటమిలో ఉన్నటువంటి సభ్య దేశాలు 10. అయితే ఇక్కడ సభ్య దేశాలు కాకుండా ఇంకా వేరే సౌదీ అరేబియా లాంటి కొన్ని దేశాలు కూడా ఉన్నాయి దీనిలో. సో అవి కూడా చేరడానికి ఇంట్రెస్ట్ చూపుతుంది. కాకపోతే పూర్తి సభ్యత ఉన్నటువంటి దేశాలు ఇప్పటివరకు అయితే మనకు 10 అని చెప్పేసి గుర్తుంచుకోండి. నేను మీకు ఫుల్ వీడియో చేశాను కదా, దానిలో కొంచెం డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ప్రతి ఒక్కరు ఆ వీడియోని మీరు కంపల్సరీ చూసేటువంటి ప్రయత్నం చేయండి, మీకు చాలా యూజ్ అవుతుంది అది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్టయితే రాష్ట్రాలలో పంచాయతీలకు అధికార వికేంద్రీకరణ స్థితి 2024 నివేదికలో టాప్ 3 స్థానాల్లో నిలిచినటువంటి రాష్ట్రాలు వరుసగా అంటున్నాడు. సో మనకి ఈ పంచాయతీలకు సంబంధించి అధికార వికేంద్రీకరణ స్థితి ఎలా ఉందని చెప్పేసి మనకు 2024లో మనకు ఈ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించి ఒక నివేదికను అయితే రిలీజ్ చేసిందండి. దానిలో మనకు టాప్ 3లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమని చెప్పేసి అంటే ఫస్ట్ 3 స్థానాల్లో ఉన్నటువంటి ఇది ఓవరాల్లో. అయితే దీనిలో మనకు చాలా ఇచ్చారు, అంటే విధుల పరంగా, ఆర్థికాంశాల పరంగా, కార్యనిర్వాహక పరంగా కావచ్చు, సామర్థ్యం పరంగా, జవాబుదారీతనం పరంగా, ఇట్లా రకరకాలుగా ఇవ్వడం జరిగింది. కాకపోతే ఓవరాల్గా అడిగింది ఇక్కడ మొత్తం అన్ని పరంగా చూసుకుంటే మనకు ఫస్ట్ 3 స్థానాల్లో ఉన్న ఏవి అని అంటున్నాడు. ఇక్కడ కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర అని చెప్పేసి అంటున్నాడు. సో మనకు కర్ణాటక అనేది దీనిలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. అంటే ఇక్కడ ఈ రెండింటిని మనం తీసేయవచ్చు. సో కర్ణాటక తర్వాత మనకు సెకండ్ ప్లేస్లో వచ్చేసి కేరళ ఉందండి. సో కర్ణాటక తర్వాత కేరళ ఏది ఉంది మనకు, బి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, గుర్తుంచుకోండి. కర్ణాటక, కేరళ, తమిళనాడు అనేది ఫస్ట్ 3 ప్లేస్లో ఉన్నాయి. ఈ 3 తర్వాత 4th కనుక మనం చూసినట్లయితే మహారాష్ట్ర ఉంది. 4th ప్లేస్లో మహారాష్ట్ర ఉంది. తర్వాత 5th ప్లేస్లో యూపీ ఉంది. ఓకేనా, సో ఇవి గుర్తుంచుకోవాలి ఓవరాల్ కేటగిరీలో. అయితే మనం ఇట్లా సెక్షన్ వైజ్గా చూసుకున్నప్పుడు మన తెలంగాణ అనేది ఒక అంశం పరంగా ఫస్ట్ ప్లేస్లో ఉంది. సామర్థ్యం వృద్ధి అంటే ఏంటంటే ఏంటంటే సంస్థాగత బలోపేత ప్రయత్నాలు ఉంటాయి కదా, సో దానికి సంబంధించిన దానిలో మనం తెలంగాణ అనేటువంటిది టీజీ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందండి. ఈ అంశం పరంగా మనది ఫస్ట్ ప్లేస్లో ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఈ ఆర్టికల్ 243 అనేటువంటిది మనకు పంచాయతీ వ్యవస్థ గురించి తెలుపుతుంది. దానిలో 243G అనేటువంటిది ఈ మనకు వికేంద్రీకరణకు సంబంధించినటువంటి దానిపైన కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాలనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు పాలిటీ పరంగా ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఇట్లా గుర్తుంచుకోండి. ఇంకా ఏవో కాకుండా ఇంకా చాలా కేటగిరీలో దీనిలో మనకు ర్యాంకింగ్ ఇచ్చారు. సో వాటిని కూడా ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఓవరాల్ కేటగిరీ అండ్ మన తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి మాత్రం మీరైతే కంపల్సరీ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి.
నేను దీనికి సంబంధించిన కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది మన టెస్ట్ సిరీస్లో ఇచ్చాను. అక్కడ మీకు ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. నేను ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ప్రతి క్వశ్చన్కి సంబంధించి మన టెస్ట్ సిరీస్లో ఉంటుందండి. ఇవి కాకుండా మరొక 50 క్వశ్చన్స్ కూడా అదనంగా అక్కడ ఇస్తున్నాం. అండ్ వీటికి సంబంధించిన టెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట. అక్కడ మీరు వాటిని కూడా చదువుకోవచ్చు, ఒక నోట్స్ లాగా చదువుకోవడానికి వీలు ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే క్రింది వాటిలో సరైనవి అంటున్నాడు. సో ఆది మహోత్సవ్ 2025 కార్యక్రమం ఇటీవల ఢిల్లీలో జరిగింది. దీన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు అని చెప్పేసి అంటున్నాడు. సో ఇది మనకు రీసెంట్గా ఢిల్లీలో జరిగిందండి. ఇది కరెక్ట్, ఇక్కడ వరకు మనకు కరెక్టే. ఇది రీసెంట్గా మనకి ఏంటంటే ఢిల్లీలో ఉన్నటువంటి ట్రైఫెడ్ ఉంది కదా, ఇది ఇంపార్టెంట్ అండి. మన ఎకానమీలో అడిగినటువంటి సందర్భాలనే ట్రైఫెడ్. ఈ ట్రైఫెడ్ అనేది ఎప్పుడు ఏర్పడిందనే మీరు కింద కామెంట్ చేయండి. దీన్నే మనం ఏమంటాం జనరల్గా ఈ ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని చెప్పేసి పిలుస్తాం. సో దీన్ని మనం ట్రైఫెడ్ అంటాం. ఇది ఏ ఇయర్లో ఏర్పడింది అనేది మీరు కింద కామెంట్ చేయండి. అయితే దీన్ని మనకు ఇటీవల మోడీ గారు ప్రారంభించలేదు, మన రాష్ట్రపతి గారు అయినటువంటి ద్రౌపది ముర్ము గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇది మనకు తప్పవుతుంది. ఎప్పుడు ఇది ఫిబ్రవరి 16న దీన్ని మనకు స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది 16th స్టార్ట్ అయ్యి 24th క్లోజ్ అయింది. అంటే ఇది ముఖ్యంగా ఏంటంటే ఈ గిరిజన సంస్కృతికి సంబంధించి భారతదేశంలో గిరిజన వారసత్వం కావచ్చు, సంస్కృతి కావచ్చు, కళలు, ఇంకా చేతి వృత్తులు, వంటకాలు, వాళ్ళ యొక్క సంస్కృతికి సంబంధించిన విషయాలు తెలియజేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఇక భారత టెక్స్ట్ అనేది భారత టెక్స్ట్ 2025 ఇటీవల అలహాబాద్లో జరిగింది. ఇది కూడా ఒక మీట్ కార్యక్రమం అనమాట. ఇది అలహాబాద్లో జరిగింది అని చెప్పేసి అంటున్నాడు. ఇది వచ్చేసి సో దీనికి సంబంధించి ఇది మనకు ఇది కరెక్టే అండి. మనకు రీసెంట్గా ఇది అలహాబాద్ వేదికగా జరగడం జరిగింది అనమాట. ఇక్కడ మనకు ఆన్సర్ అనేటువంటిది 2 అవుతుంది. సారీ, ఇక్కడ ఇది కూడా మనకు అలహాబాద్లో జరగలేదు, ఇది కూడా తప్పే. సో ఇది వచ్చేసి ఇది ఢిల్లీలో జరిగింది, ఇది ఢిల్లీలో జరిగింది. సో 2 తప్పే అండి. ఆన్సర్ డి అవుతుంది, గుర్తుంచుకోండి. ఇది భారత్ టెక్స్ట్ అనేటువంటిది ఇది మనకు ఢిల్లీలో జరిగింది. ఇది వచ్చేసి ఢిల్లీలో జరిగింది, కాకపోతే దీన్ని ప్రారంభించింది మాత్రం మోడీ గారు కాదు, రాష్ట్రపతి గారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇదేంటంటే ఈ హస్తకళలు, మనకు వస్త్ర యంత్రాలు కావచ్చు, ఈ జాతీయ దుస్తులకు సంబంధించిన ప్రదర్శనలు దీని ద్వారా అందిస్తారు. ఇది మనకు ఫిబ్రవరి 12 నుంచి 15 మధ్య మనకు ఢిల్లీలో జరగడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? 2 తప్పే. సో ఆన్సర్ డి అనేది దీనికి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కానీ నెక్స్ట్ విషయంలో అయితే ఇక్కడ పేరును మార్చుకోవడం ప్రాథమిక హక్కు అని ఇటీవల ఏ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇటువంటి మనకు పాలిటీ కరెంట్ అఫైర్స్ పరంగా క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఏ హైకోర్టు ఇచ్చింది అంటున్నాడు ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ హైకోర్టా, తెలంగాణ హైకోర్టా, లేదంటే అలహాబాద్ హైకోర్టా, మద్రాస్ హైకోర్టా? సో దీనికి సంబంధించి మనం కరెక్ట్ ఆన్సర్ కనుక చూసినట్లయితే అలహాబాద్ హైకోర్టు అండి. రీసెంట్గా మనకు ఈ పేరు ఎంపిక చేసుకోవడం లేదా దాన్ని మనం చేంజ్ చేసుకోవడం అనేటువంటిది రాజ్యాంగం ప్రకారం ఇది ఒక ప్రాథమిక హక్కు అని చెప్పేసి మనకు ఈ హైకోర్టు అనేది తీర్పు ఇవ్వడం జరిగింది. మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ అనేటువంటి దాంట్లో మనకు ఈ వాక్ స్వతంత్రం అనేది ఉంటుంది. అదేవిధంగా మనకు 21వ అధికరణ చూసినట్లయితే స్వేచ్ఛకు సంబంధించి ఉంటుంది. 14వ అధికరణ కనుక చూసినట్లయితే మనకు ఈక్వాలిటీ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ 3 అనేది దీనిలో ఇమిడి ఉన్నాయని చెప్పేసి ఈ 3 ఆర్టికల్స్ను కూడా ఈ తీర్పులో భాగంగా మనకు ఈ హైకోర్టు అనేది ప్రస్తావించింది. ముఖ్యంగా ఈ సమీర్ రావు అనేటువంటి వ్యక్తి ఈ పేరును అంటే అంతకుముందు అతని నేమ్ వేరే ఉండేనంట, షాన్వాజ్ నుంచి సమీర్ రావుగా చేంజ్ చేసుకోవాలనుకున్నాడంట. ఆ నేపథ్యంలో మనకు అక్కడ కింది కోర్టులు దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే అక్కడ ఉన్నటువంటి అలహాబాద్ హైకోర్టు మార్చుకోవచ్చు అని చెప్పేసి తీర్పునిచ్చిందంట. సో అది గుర్తుంచుకోండి. నేరుగా ఇటువంటి క్వశ్చన్స్ మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్టయితే ప్రధాన ఎన్నికల కమిషనర్గా నియమితులైనటువంటి జ్ఞానేష్ కుమార్ ఎన్నో కమిషనర్ అన్నారు. ఇక్కడ దీనికి సంబంధించి కూడా మనం స్పెషల్ వీడియో చేస్తాను. నేను ఇంపార్టెంట్ ఏవైతే ఉంటో దానికి సంబంధించి నేను స్పెషల్ వీడియో చేస్తున్నానండి. కంపల్సరీ చూడండి, అక్కడ నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నేను దీనికి బిఫోర్ అంటే ఏబీ గ్రూప్ 2 బిఫోర్ దీనికి సంబంధించి నేను స్పెషల్ వీడియో చేస్తాను. ఆ గ్రూప్ 2లో మనం చేసినటువంటి వీడియోలోకి వెళ్ళి ఆ కంటెంట్ మీకు వెళ్ళి క్వశ్చన్ రావడం జరిగిందనమాట. అట్లా మన కంటెంట్ పరంగా కూడా నేను కంప్లీట్ వీడియో చేసేటప్పుడు అంటే ఏదైనా ఒక అంశం మీద పూర్తి వీడియో చేసేటప్పుడు మీకు జనరల్ స్టడీస్ అంటే సబ్జెక్ట్ కవర్ అవుతుంది, కరెంట్ ఇష్యూ కూడా కవర్ అవుతుంది. కంపల్సరీ ఆ వీడియోస్ మీరు చూడండి. ఇక్కడ ఎన్నో కమిషనర్గా నియమితులయ్యారంటున్నారు. 22, 24, 25, 26. సో ఇక్కడ దీనికి సంబంధించి ఆన్సర్స్ అయితే మనకి 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్గా మనకు జ్ఞానేష్ కుమార్ గారు ఇటీవల నియమితులు కావడం జరిగింది. ఇది మీరు గుర్తుంచుకోండి. మనకు 2023లో ఈ ప్రధాన ఎన్నికల కమిషనర్ కావచ్చు, ఇంకా ఇతర ఎన్నికల కమిషనర్ సంబంధించిన ఒక చట్టం వచ్చింది. ఈ చట్టం ప్రకారం మనకి ఇది మొట్టమొదటి నియామకం. అది కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి. వీలైతే మీరు పూర్తి వీడియో చూడండి. దానిలో నేను వీటికి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి అనేటువంటి వివరాలు కూడా మీకు క్లియర్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీలైతే మీకు ఏమైనా గుర్తున్నట్లయితే ఆల్రెడీ ఎవరైనా విన్నటువంటి వాళ్ళు ఉంటే ఆ ఆర్టికల్స్ ఏంటి అనేది మీరు కింద కామెంట్ చేయండి. అండ్ దీనికి సంబంధించి మన భారతదేశంలో
ఈ ఎన్నికల కమిషన్ అనేది త్రిసభ్య కమిషన్ 1+2 అనేది ఉంటుంది. ఇది ఏ చట్టం ప్రకారం ఈ 1+2 అనేది చేశారనేది కూడా మనకు తెలంగాణ గ్రూప్ 3లో డైరెక్ట్ బిట్ అడిగిండు. ఓకేనా, అది మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. మనం ఈ ఫుల్ వీడియోలో దాని గురించి కూడా డిస్కస్ చేస్తాం. నేను చెప్పిన దాన్ని మళ్ళీ చెప్పకుండా మిమ్మల్ని అడుగుతున్నాను, ఒకసారి మీరు వెళ్ళి చూడండి సార్, మీరు మళ్ళీ ఆన్సర్స్ లాస్ట్కి ఇవ్వండి సార్ అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఎప్పుడు కానీ మనం రీసెర్చ్ చేసి ఒక ఆన్సర్ తెలుసుకుంటే ఎక్కువ గుర్తుంటుందండి. అది మీరు ఒక 2-3 మినిట్స్ ఇప్పుడు అయిపోయిన తర్వాత నేను ఒక 4 to 5 క్వశ్చన్స్ అడుగుతా కావచ్చు, వినేటప్పుడు ఒక దగ్గర రాసుకొని వాటిని మీరు కామెంట్ వీలైతే కామెంట్ చేయండి. లేదంటే ఒకసారి మీరు గూగుల్ ద్వారా కానీ మీ దగ్గర ఉన్న నోట్స్ ద్వారా దాన్ని సెర్చ్ చేసినట్లయితే మీకు చాలా గుర్తుంటుంది. అది మీకే యూస్ఫుల్, నాకేం కాదు. అట్లా అని చెప్పేసి అడుగుతున్నా. కొంతమంది ఆన్సర్స్ అని చెప్పండి సార్ అంటున్నారు, కానీ మీకు ట్రై చేయండి. అట్లీస్ట్ మీరు ట్రై చేస్తే మీకు అది గుర్తుంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను కనుక మళ్ళీ రివిజన్ చేయట్లేదు అంతే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే, క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అంటున్నాడు. 8వ హిందూ మహాసముద్ర సమావేశం ఇటీవల మస్కట్లో జరిగిందని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. మనకు 2025కి సంబంధించి ఈ 8వ హిందూ మహాసముద్ర సమావేశం 2025 ఫిబ్రవరి 16-17వ తేదీలో మనకు మస్కట్ అనేది ఎక్కడ ఉంటుంది, ఒమన్లో ఉంటుంది. సో ఇక్కడ జరగడం జరిగింది. ఇది కూడా ఇస్తారు ఒక్కొక్కసారి. సో మొదటి సమావేశం మనకు దీనికి సంబంధించి ఇది 2016లో దీనికి సంబంధించినటువంటి మొదటి సమావేశం జరిగింది అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే మనకు. సో మనకి ఏంటంటే ఈ ప్రాంతీయ సహకారాన్ని ప్రోత్సహించడం కోసం ముఖ్యంగా హిందూ మహాసముద్ర ప్రాంతం యొక్క దాని యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యతను ప్రదర్శించడం కావచ్చు, సహకారాన్ని పరిష్కరించుకొని అవగాహన ఒప్పందాలు కూర్చుకోవడం కోసం ఈ సమావేశం అనేటువంటిది ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది ఈ రెండు కరెక్టే కనుక మనకు ఆన్సర్ అనేది ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎన్నవ సమావేశం అనేది గుర్తుంచుకోండి. ఇక్కడ 8వ సమావేశం ఎక్కడ జరిగింది అనేది గుర్తుంచుకోండి. వేదిక ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2016. ఎట్లయినా మన క్వశ్చన్ కొంచెం డెప్త్గా అడగాలనుకుంటే అది స్టార్టింగ్ ఇయర్ కూడా మనకు జీకే పరంగా కూడా క్వశ్చన్లో అక్కడ మెన్షన్ చేస్తారు కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి నక్ష అనగా, సో ఇటీవల మనకు నక్ష అనేటువంటిది వార్తల్లో నిలిచింది. అది ఏంటి అని అంటున్నాడు ఇక్కడ. ఇది ఒక ఉపగ్రహం పేరా, ఇది ఒక DRDO క్షిపణియ ల్యాండ్ రికార్డ్స్ ఆధునీకరణ కార్యక్రమ తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఒక పథకమా. సో మన క్వశ్చన్స్ ఇట్లా కూడా అడుగుతారండి ఒక్కొక్కసారి. ఆ వార్తల్లో ఎక్కువ ఉన్నటువంటి వర్డ్ని తీసుకొచ్చే దేనికి సంబంధించింది అని చెప్పేసి అంటాడు. సో ఆన్సర్ ఏంటంటే ఇది మనకు ల్యాండ్ రికార్డ్స్ ఆధునీకరణ చేసేటువంటి ఒక కార్యక్రమం అండి. ఓకేనా. సో ఇది మనకు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒక పైలట్ ప్రాజెక్ట్గా దీన్ని తీసుకొచ్చింది అనమాట. నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్ అని చెప్పేసి వస్తుంది. దీన్నే మనం నక్షా అని చెప్పేసి పిలుస్తాం. ఓకేనా. దీని యొక్క అబ్రివేషన్ కూడా అడుగుతారండి, ఇది కూడా గుర్తుంచుకోవాలి, నక్షా. సో ఇది ఏంటంటే దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ భూ రికార్డులను రూపొందించి భూ యాజమాన్యానికి సంబంధించినటువంటి వారికి సరైనటువంటి ఈ డాక్యుమెంట్స్ ఇవ్వడమే, అంటే వాటికి సంబంధించి డాక్యుమెంటేషన్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. యాక్చువల్గా దీన్ని మనకు ఇప్పుడు 2024లో ప్రభుత్వం ప్రకటించింది, బట్ రీసెంట్గా దానికి సంబంధించి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అనమాట. అంటే మనకు డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ను ఆధునీకరించాలి అనే ఉద్దేశంతో మనకు 2024లోనే దీన్ని ప్రకటించడం జరిగింది. దీన్ని ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్గా అయితే తీసుకురాబోతున్నారు. అది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ డెఫినేషన్ అడగవచ్చు, దేనికి సంబంధించింది అని కూడా అడగవచ్చు. సో మొదటగా ఇది ఎట్లా అంటే మనకు 152 పట్టణ సంస్థలు ఉన్నాయి కదా, ఆ 152 పట్టణ స్థానిక సంస్థల్లో దీన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్గా ప్రభుత్వం అయితే తీసుకురాబోతున్నట్లయితే ప్రకటించింది. సో అది గుర్తుంచుకోండి. ఇది వార్తల్లో ఉంది కనుక అది ఏంటి అనేది కార్యక్రమం అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ ఇటీవల భారత పర్యటన చేసిన ఈ షేక్ తమీమ్ బిన్ హమద్ ఆల్ థామి అనేటువంటి పర్సన్ ఏ దేశానికి సంబంధించినటువంటి రాజు. సో ఇటీవల మనం భారతదేశానికి ఒక దేశానికి సంబంధించినటువంటి రాజు పర్యటన చేయడం జరిగిందనమాట. దాదాపుగా మనకు ఫిబ్రవరి 17న మనకు ఇండియాకి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ కొన్ని 17-18 తేదీలో భారత పర్యటన చేశారన్నమాట. సో దానిలో భాగంగా కొన్ని ఇక్కడ ఒప్పందాలు కూడా జరిగినాయి. సో అతను ఎవరు అంటున్నాడు ఇక్కడ మనకు, భూటాన్, ఖతార్, అబుదాబి, ఇరాక్. సో ఆన్సర్ విషయంలో మనకు ఖతార్ అండి. ఖతార్ యొక్క రాజు ఇతను. సో మనకు ఇది ఫిబ్రవరి 17న 2 రోజుల పర్యటన నిమిత్తం మన భారతదేశానికి అయితే రావడం జరిగింది. సో చాలా ఒప్పందాలు జరిగాయి. ద్వైపాక్షిక ఒప్పందాల యొక్క వాటి యొక్క వాణిజ్యానికి సంబంధించినటువంటి ఒప్పందాలు కావచ్చు, ఇలా చాలా ఒప్పందాలు అయితే మనకు చేసుకోవడం జరిగింది. అది ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. నేరుగా అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఏ దేశానికి లేకుండా ఇక్కడ పేరు ఇస్తాడు, ఒక్కొక్కసారి అతని పేరు ఇచ్చి ఏ దేశానికి సంబంధించినటువంటి రాజు అని చెప్పేసి రావచ్చు. ఎందుకంటే మన భారత పర్యటనలో ఉన్నాడు కనుక అది మనకు వార్తల్లో ఉంది కనుక క్వశ్చన్ ఎట్లయినా కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇటీవల BBC ప్రకటించినటువంటి అవార్డులకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్నటువంటి జత ఇది. సో రీసెంట్గా మనకు ఈ భారత క్రీడాకారులకు వారు చేస్తున్న ప్రతిభ కావచ్చు, వారి యొక్క కృషిని గుర్తించి మనకు BBC కొన్ని
అవార్డ్స్ని అయితే ప్రకటించిందనమాట. సో మనకు ఎవ్రీ ఇయర్ ఈ అవార్డ్స్ని ఇస్తుంది. అయితే దీనిలో ఈ అవార్డ్స్కి సంబంధించి ఒకటి తప్పుగా ఉందన్నమాట జత. అంటే ఇక్కడ అవార్డు పేరు అండ్ ఆ అవార్డు పొందినటువంటి పర్సన్కి సంబంధించి ఒక జత అనేది తప్పుగా ఉంది. అది ఏంటో గుర్తించండి. ఫస్ట్ది ఏమంటున్నాడు ఇక్కడ, ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ మను బాకర్ అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. ఇది చాలా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి, నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది మను బాకర్ను బీబీసీ మనకు ఈ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్గా అయితే ప్రకటించింది. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి శీతల్ దేవ్ అంటున్నాడు. ఎస్, మనకు పారా షూటర్, చాలా ఇంపార్టెంట్ పర్సన్, పారా ఆర్చర్, ఈమె ఆర్చరీకి సంబంధించినటువంటి ప్లేయర్. మనం రీసెంట్గా చూసినాం, ఇది పారా ఒలింపిక్స్లో కూడా పథకం గెలిచినటువంటి పర్సన్, గుర్తుంచుకోండి. ఇంకా జీవిత సాఫల్య పురస్కారం మిథాలీ రాజ్ అంటున్నాడు. ఎస్, మిథాలీ రాజ్ కూడా క్రికెట్ ప్లేయర్. సో ఈమెకు జీవిత సాఫల్య పురస్కారం వచ్చింది. ఇక లాస్ట్ ఇది తప్పు. ఇండియన్ పారా స్పోర్ట్స్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి ఈ నస్రీన్ షేక్కి రాలేదండి, అవనీ లేఖరికి వచ్చింది. అవనీ లేఖర, ఇది కూడా మనకు ప్రీవియస్లో అడిగాడు. అవనీ లేఖర ఏ గేమ్ తోటి సంబంధం కలిగి ఉంది అన్నాడు. ఈమె పారా షూటర్, ఓకేనా, ఈమె షూటింగ్ సంబంధించినటువంటి ప్లేయర్, అది కూడా గుర్తుంచుకోవాలి. సో ఈ నస్రీన్ షేక్ కూడా అవార్డు వచ్చింది, ఖోఖోలో వచ్చింది అన్నమాట. ఖోఖోలో మనకి ఈమె ఖోఖోకి సంబంధించినటువంటి ప్లేయర్, ఈమె చేంజ్ మేకర్ అవార్డు అని చెప్పేసి బీబీసీ మనకి ఇవ్వడం జరిగింది. ఇవి ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఏదైనా అడగవచ్చు, డైరెక్ట్గా ఒక అవార్డు ఇచ్చేసి ఎవరికి వచ్చిందని అడగవచ్చు, ఇట్లా మనకు జతల పరంగా అడగవచ్చు, లేకపోతే ఒక వైపు ఇచ్చేసి ఇట్లా మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా అంటాడు. కనుక ఇవి గుర్తుంచుకోండి. ఇవి మనకు బీబీసీ ఇటీవల ప్రకటించిన అవార్డ్స్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్టయితే, క్రింది వాటిలో సరైన గుర్తించండి అంటున్నాడు. సో ఇటీవల ఢిల్లీ 4వ మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు అని చెప్పేసి అంటున్నాడు. సో ఢిల్లీ యొక్క 4వ మహిళా ముఖ్యమంత్రిగా ఎవరు అంటున్నాడు ఇక్కడ, రేఖా గుప్తా గారు ప్రమాణ స్వీకారం చేశారంటున్నాడు. సో ఇది కరెక్టే, నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుందండి. సో ఇంతకు ముందు ఢిల్లీకి సంబంధించి మనకు 3 మహిళా ముఖ్యమంత్రులుగా చేశారు. సో దానిలో మనకు మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరంటే, సో ఢిల్లీకి సంబంధించి, ఓన్లీ ఢిల్లీకి సంబంధించి ఇక్కడ గుర్తుంచుకుంటే, ఓవరాల్గా కాదు, ఢిల్లీకి సంబంధించి మనకు మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా ఈ సుష్మా స్వరాజ్ గారు చేయడం జరిగిందనమాట. అది కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో అదే పాయింట్ మీకు ఇక్కడ నేను థర్డ్ పాయింట్ కూడా ఇచ్చాను, ఢిల్లీ మొదటి మహిళా ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అన్నాను. సో ఇది తప్పైపోతుంది ఆటోమేటిక్గా. సో ఇట్లా మనం దీనికి సంబంధించి దీన్ని తీసేయవచ్చు, ఓకేనా. ఇక్కడ ఫస్ట్ మనకి ఎవరంటే షీలా దీక్షిత్, ఎవరు మొదటి సీఎం వచ్చేసి సుష్మా స్వరాజ్ గారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి షీలా దీక్షిత్ గారు అండి. ఇక్కడ మనకు థర్డ్ పాయింట్ అదే అవుతుంది, ఈ షీలా దీక్షిత్ గారు. నెక్స్ట్ మనకు ఇంతకు ముందు సీఎం ఉన్నటువంటి ఎవరైతే మనకు అతీషి గారు, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి అతీషి, ఇప్పుడు మనకు రేఖా గుప్తా గారు రావడం జరిగిందన్నమాట. వరుసగా ఈమె 4వ వ్యక్తి, వరుస కాదు, ఓవరాల్గా 4వ వ్యక్తి. అయితే 27 ఏళ్ల తర్వాత భాజపా అధికారాన్ని ఇక్కడ పొందింది అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. నేను ఆల్రెడీ మీకు ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ ఉంది కదా, ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ ఫస్ట్ సెషన్లో ఈ ఢిల్లీ ఎన్నికలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఫస్ట్ పార్ట్ 1లో, ఇక్కడ నెక్స్ట్ దానిలో ఇక్కడ ఆ ముఖ్యమంత్రికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఒకసారి ఆ వీడియో చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది కవర్ అవుతుంది. ఇక్కడ మనకి ఏంటిది ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 192 అండి, ఆన్సర్ 3 పడుతుంది. ఇక్కడ 192 అనేది దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే, ఇటీవల ఈ క్రింది ఏ పథకం 10 సంవత్సరాలను పూర్తి చేసుకుంది? ఇది కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ పథకం అండి. సో కేంద్ర ప్రభుత్వ పథకం 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది అంటున్నాడు. ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన, లేదంటే సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమా, ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన, లేదంటే పైవన్య, ఇవన్నీ 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాయి. సో జనరల్గా మనకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు అవి మనకు తెలిస్తేనే ఆన్సర్ చేయగలుగుతాం. సో ఇవి మనకు జనరల్ స్టడీస్ పరంగా కూడా అడుగుతారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది మనకు 2016లో స్టార్ట్ అయింది, అంటే ఇది 9 years అవుతుంది అన్నమాట. ఇట్లా కూడా వచ్చు, 9 years కంప్లీట్ అయినటువంటిది. ఇది కూడా మనకి ఇటీవల మనకు వార్తల్లో ఉందన్నమాట. ఇక ఈ సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ అనేటువంటిది ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అంటే 2015 అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు అయినట్టే కదా. సో ఆన్సర్ మనకి ఇది అవుతుంది. ఇక నెక్స్ట్ ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన, ఇది మీరు ఎప్పుడు ప్రారంభించారని మీరు కింద కామెంట్ చేయండి. అందుకని ఈ స్కీమ్ను ఎప్పుడు ప్రారంభించారనేది కామెంట్ చేయండి. ఇక్కడ ఆప్షన్ బి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ స్కీమ్స్ దేనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనేది కూడా దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేది మీరు జనరల్ స్టడీస్ పరంగా చదవండి, అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం అంటున్నాడు. ఏ రోజున మనం ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటాం? ఫిబ్రవరి 17, 19, 20, 21. ఇంపార్టెంట్ అనేది కూడా ఫిబ్రవరి 20న మనం ఈ డేను సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని ప్రతి ఏటా మనం ఫిబ్రవరి 20న జరుపుకుంటాం. సో మనకు ఐక్యరాజ్య సమితి యొక్క జనరల్ అసెంబ్లీ ఇది 2007 నుంచి దీన్ని 2007లో దీన్ని ప్రకటించింది. 2009 నుంచి దీన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్నమాట.
ఓకేనా. సో ఈ ఇయర్ మనకి థీమ్ ఏంటంటే ఈ స్థిరమైనటువంటి భవిష్యత్తు కోసం న్యాయపరమైనటువంటి పరివర్తనను బలోపేతం చేయడం అనేది ఈ ఇయర్కి సంబంధించినటువంటి థీమ్. నెక్స్ట్ ఇక్కడ మరొక ఇంపార్టెంట్ ఏంటంటే February 21 కూడా గుర్తుంచుకోవాలి. ఇది నేను సపరేట్ క్వశ్చన్ కూడా ఇవ్వచ్చు అని ఇవ్వలేదు, ఎందుకంటే ఒకటే దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేద్దామని. February 21 యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అండి. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఇది 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకుందనమాట. మనకి ఇది 1999లో యునెస్కో ప్రకటించింది ఈ డేను. 2000 ఇయర్ నుంచి దీన్ని మనకు సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట. అంటే 2000 టు 2025 అంటే మనకు 25 ఇయర్స్ కంప్లీట్ అయినాయి. ఇది గుర్తుంచుకోవాలి. 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామంటే February 21 మనం జరుపుకోవడం జరుగుతుంది. యునెస్కో 1999 దీన్ని ప్రకటించి 2000 సంవత్సరం నుంచి దీన్ని సెలబ్రేట్ చేస్తుంది. ఇక్కడ రెండింటి గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. క్వశ్చన్ ఎట్లయినా అడగవచ్చు, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే క్రింది వాటిలో సరి అనేమంటున్నాడు. సో ఇక్కడ మనకు 3 డిఫరెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. 3 డిఫరెంట్ ఎట్లయినా అడగవచ్చు, జాగ్రత్తగా వీటిని గుర్తుంచుకోండి. ఫస్ట్ ఏమంటున్నాడు, లిథియం అన్వేషణపై భారత్ అమెరికా మధ్య ఇటీవల అవగాహన ఒప్పందం కుదిరింది అంటున్నాడు. సో ఇది మనకు తప్పండి. లిథియం అన్వేషణపై భారత్ అదేవిధంగా అర్జెంటీనా మధ్య మనకి ఇటీవల ఈ ఒప్పందం కుదిరింది. ఈ గుర్తుంచుకోవాలి, ఏ దేశంతో అని చెప్పేసి డైరెక్ట్ అంటాడండి. అర్జెంటీనా మధ్య మనకు ఈ ఒప్పందం కుదిరిందనమాట. అంటే ముఖ్యంగా లిథియం అనేది ఎక్కడ యూజ్ చేస్తాం మనం, ఈ రీఛార్జబుల్ బ్యాటరీస్ ఉంటాయి కదా, వాటిలో ఈ లిథియం అనేటిది మనకు కీలకంగా ఉపయోగించేటువంటిది అనమాట. సో దీనికి సంబంధించి మనకు ఈ కేంద్ర బొగ్గు అదేవిధంగా గనుల శాఖ మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి అర్జెంటీనాకు సంబంధించినటువంటి గవర్నర్ తోటి ఈ ఒప్పందాన్ని అవగాహన ఒప్పందం పైన వీళ్ళిద్దరైతే సంతకాలు చేయడం జరిగింది అనమాట. ఇది మనకు తప్పు. ఇక భారత్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం యూనిఫైడ్ ఇన్వెస్టర్ యాప్ను ఇటీవల ప్రారంభించారు అంటున్నాడు. ఎస్, మనకేంటంటే ఈ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి వాళ్ళు చనిపోయిన తర్వాత సో వారికి సంబంధించినటువంటి ఆ బాండ్స్ను వారి యొక్క ఎవరైతే వాళ్ళకి నామినీస్ ఉంటారు కదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వడం కోసం సెబీ ఇటీవల మనకి దీన్ని తీసుకొచ్చింది అనమాట. ఇన్వెస్టర్ యాప్ అనేటువంటి తీసుకొచ్చింది. ఓకేనా. ఈ సెబీ అనేది ఎప్పుడు ఏర్పడింది అనేది మీరు కింద కామెంట్ చేయండి, ఇది మన కంటెంట్ పరంగా చదువుతాం. సో ఇది కరెక్ట్. ఇక భారతదేశపు మొట్టమొదటి రోడ్డు రైలు మహారాష్ట్ర ప్రారంభించింది అంటున్నాడు. ఎస్, ఇటీవల మనకు భారతదేశం యొక్క మొట్టమొదటి రోడ్డు రైలు మార్గాన్ని మనకు మహారాష్ట్రలో ఉన్నటువంటి నాగపూర్, ఓకేనా, ఇది కూడా గుర్తుంచుకుంటే కూడా రావచ్చు. నాగపూర్ ఇది నాగపూర్లో మన కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి ఎవరైతే మనకు నితిన్ గడ్కరీ గారు ఉన్నారు కదా, సో అతను దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట. ఇది బెంగళూరుకు చెందినటువంటి ఒక దానిపై అంటే ఇది బెంగళూరుకు అండ్ ఈ మహారాష్ట్రకు మధ్య ఈ వే అనేది ఉంటుందంట. సో ఇక్కడ 2 and 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నేరుగా అడగవచ్చు. ఇది ఈ థర్డ్ పాయింట్ మనకు నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ 3 డిఫరెంట్ కరెంట్ అఫైర్స్, సో దానికి మీరు గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ 2వ అఖిల భారత రాష్ట్ర జలమంత్రుల సమావేశం ఇటీవల ఎక్కడ జరిగిందంటున్నాడు. సో ఇది సెకండ్ అంట. ఇది రాష్ట్ర జలమంత్రుల సమావేశం అంటున్నాడు. హైదరాబాద్, అలహాబాద్, రాజస్థాన్, కేరళ. ఇది మనకేంటంటే రాజస్థాన్లో ఉన్నటువంటి ఉదయపూర్లో జరిగిందండి. మనకేంటంటే ఈ జలశక్తి మంత్రిత్వ శాఖ దీన్ని అఖిల భారత రాష్ట్ర జలమంత్రుల సమావేశాన్ని అయితే నిర్వహించడం జరిగింది. ఇది ముఖ్యంగా ఏంటంటే ఈ వాటర్కి సంబంధించినటువంటి అంటే మన భారతదేశంలో ఈ నీటికి సంబంధించినటువంటి ఆ వనరులు ఉంటాయిగా వాటిపైన కీలక దృష్టి సాధించాలనే ఉద్దేశంతో వీటిని నిర్వహిస్తుంది అనమాట. ఇది మనకు మొట్టమొదటిది ఫస్ట్ది వచ్చేసి భోపాల్లో జరిగిందండి. ఇది కూడా గుర్తుంచుకోండి. ఇప్పుడు జరిగింది ఏంటంటే మనకి ఇది రెండవది అనమాట. సో ఇది ఎక్కడ జరిగింది, రెండవది ఎక్కడ జరిగిందని అడిగితే మనకు నేరుగా రాజస్థాన్లో ఉన్నటువంటి ఉదయపూర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇట్లా మనకు నేరుగా కూడా వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఈ వేదికలకు సంబంధించి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ క్రింది వాటిలో సరైనమంటున్నాడు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎయిడ్స్ టు మెరైన్ నావిగేషన్ యొక్క మొదటి జనరల్ అసెంబ్లీ ప్రారంభోత్సవంలో భారత్ ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైందని చెప్పేసి అంటున్నాడు. ఇది ఇంపార్టెంట్ అంటే మొట్టమొదటిది మన భారత్ దానికి సంబంధించి ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైంది కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది కరెక్టే, ఓకేనా. సో ఇది మనకు సింగపూర్లో ఇది February 18th నుంచి 21st మధ్య జరిగినటువంటి ఏదైతే మనకి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఈ ఎయిర్స్ టు మెరైన్ నావిగేషన్కి సంబంధించి మనది ప్రారంభోత్సవంలో ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక కావడం జరిగిందనమాట. ఇది గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ మన భారత్ ఈ 2025లో వీటికి సంబంధించి కొన్ని సమావేశాలు కండక్ట్ చేయబోతుంది. ముఖ్యంగా ఈ 25లో మనది ఏంటంటే ఈ మంత్ ఇయర్ ఎండ్లో అంటే డిసెంబర్లో ఈ కౌన్సిల్ సమావేశాన్ని 2028లో దీనికి సంబంధించినటువంటి ఈ జనరల్ అసెంబ్లీ మీటింగ్ కూడా మన భారత్లో నిర్వహించబోతున్నారంట. సో అది కూడా గుర్తుంచుకోవాలి. 1957 నుంచి మనది దీనిలో సభ్యదేశంగా ఉందండి. ఇది కూడా గుర్తుంచుకొని 1957 నుంచి ఇది మన భారత్ దీనిలో సభ్యదేశంగా ఉంది. యాక్చువల్గా ఇది ఏంటంటే ఫస్ట్ ఇది ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్గా అంటే ఎన్జిఓగా ఏర్పడిందండి.
ఓకేనా. తర్వాత ఇది మళ్ళీ మనకి ఏంటంటే ఇప్పుడు ఇది ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, దీన్నే మనం ఐజీఓ అని చెప్పేసి అంటారు, ఇట్లా మారింది. 1957లోనే మన భారత్ కూడా ఇది స్థాపించినటువంటి సంవత్సరం నుంచే మన భారత్ దీనిలో సభ్య దేశంగా ఉంది, అది కూడా ఇక్కడ గుర్తుంచుకోండి. సో ఇక్కడ 2 సరైనటువంటి ఆన్సర్సే అయితే. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే WHO ఇటీవల ఈ క్రింది ఏ వ్యాధిని అంతర్జాతీయ ముప్పుగా ప్రకటించింది అంటున్నాడు. కలరా, మెదడు వాపు, అదేవిధంగా క్షయ, కరోనా. సో మెదడు వాపును మనకు రీసెంట్గా మనకు ఇది ఈ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది కదా, సో మనకు దీన్ని అంటూ స్వయం ప్రత్యక్ష రోగంగా గుర్తించారన్నమాట ఈ మెదడు వ్యాపిని. అందుకని దీన్ని అంతర్జాతీయ ముప్పుగా ప్రకటించడం జరిగింది. ఇది గుర్తుంచుకోవాలి. ఇటువంటి కూడా మనకు నేరుగా అడుగుతారండి. WHOకి సంబంధించి ప్రీవియస్లో చాలాసార్లు అడిగింది. WHO అనేది ఎప్పుడు ఏర్పడింది అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే క్రింది వాటిలో సరైనవంటున్నాడు. సో FBI 9వ డైరెక్టర్గా ఈ కాష్ పటేల్ ఎన్నికయ్యారంటున్నాడు. ఇతను భారత అమెరికన్గా అంటే ఈ పదవి పొందినటువంటి మొదటి భారత అమెరికన్గా గుర్తింపు పొందాడు అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. సో 9వ డైరెక్టర్, ఇది అమెరికాకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ FBI అనేటువంటిది. సో దీనికి సంబంధించి మనకు రీసెంట్గా ఫిబ్రవరి 21న ఇతను దానికి సెలెక్ట్గా అంటే దానికి సంబంధించి ఇది ఎన్నిక కావడం జరిగింది అండ్ ప్రమాణ స్వీకారం కూడా చేశాడు. ఈ రకంగా మనకు భారతీయ అమెరికన్గా ఈ పదవిని పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా కింద కూడా ఇతను రికార్డు సృష్టించడం జరిగింది. గుర్తుంచుకోండి, నేరుగా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా భారత విద్యార్థి విశ్వరాజ్ కుమార్ ప్రపంచ మెమోరీ లీగ్ ఛాంపియన్ ఇటీవల గెలుచుకున్నారు. ఎస్, ఇతను మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తి. సో ఇతను 20 ఇయర్స్లోనే ఈ మనకి ఏదైతే మెమోరీ లీగ్ ఛాంపియన్ 2025 పోటీలో ఇతను విజేతగా నిలవడం జరిగిందనమాట. సో ఇవి కూడా మనకు నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. 2 కరెక్టే అండి. ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. సో టైమ్ మ్యాగజైన్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ జాబితా 2025లో భారత్ నుంచి ఈ క్రింది ఎవరికి చోటు దక్కిందని చెప్పేసి అంటున్నాడు. ఇది మనకు టైమ్ మ్యాగజైన్కి సంబంధించి చాలాసార్లు ప్రీవియస్లో క్వశ్చన్స్ అడిగారండి. సో ఈసారి మనకి ఏంటంటే అమెరికాకు సంబంధించినటువంటి మ్యాగజైన్ ఇది. ఈ టైమ్స్ ఈసారి 13 మందితో కూడినటువంటి ఒక జాబితాను రిలీజ్ చేసింది మహిళలకు సంబంధించినటువంటిది. సో దీనిలో మనకు భారత్ నుంచి ఒకే ఒక పర్సన్ అయితే చోటు సంపాదించడం జరిగింది. వారు వచ్చేసి పూర్ణిమాదేవి బర్మన్. మీకు ఈమెకు సంబంధించి నేను ఆల్రెడీ మన డే వైజ్ కరెంట్ అఫైర్స్లో కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను. గుర్తుంచుకోండి, ఈమె ఏంటంటే అస్సాంకి సంబంధించినటువంటి వ్యక్తి, ఈ వన్యప్రాణి జీవశాస్త్రవేత్త అని చెప్పేసి పిలుస్తాం. సో ఈమె ఇది హర్గిలా అనేటువంటి ఒక పక్షి కోసం చాలా కృషి చేసింది అనమాట. హర్గిలా ఆర్మీ అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి మహిళలతో కూడినటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా అక్కడ నిర్వహించింది అనమాట. సో ఈమెను ఈ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ జాబితా టైమ్స్కి సంబంధించిన మ్యాగజైన్లో ఈమెకు చోటు సంపాదించడం జరిగింది అనమాట. అది గుర్తుంచుకోండి. సో దీనిలో మనం టోటల్గా ఈ 25 క్వశ్చన్ చూసాం. లాస్ట్ దానిలో కూడా 25 చూస్తాం. సో నేను మీరైతే ఇంకొక తెలంగాణ అంశాలు మనం దీనిలో కవర్ చేయలేదండి. సో తెలంగాణ సంబంధించి ఒక 10 నుంచి 15 క్వశ్చన్స్ ఉంటాయి కావచ్చు. వాటికి సంబంధించి నేను థర్డ్ వీడియో చేస్తాను. ప్రతి మంత్కు నేను జనవరిలో కూడా మీకు తెలంగాణకు సంబంధించి సపరేట్ ఒక వీడియో చేస్తాను 10-12 క్వశ్చన్లతోటి. మళ్ళీ ఇప్పుడు కూడా అంతే, ఒక 10 to 15 క్వశ్చన్ తెలంగాణ సపరేట్ చేస్తాను. వీలైతే దానిలో ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నట్లయితే ఆ మిగతా ఒక 10 or 15 కలిపి 25 తోటే మరొక పార్ట్ 3 కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు చెప్పినటువంటి ఈ 2 మాత్రం ఓవరాల్గా ఇంపార్టెంట్. ఇవి పార్ట్ 3 అనేటువంటి కూడా నేను వీలైతే ఒక 4-5 డేస్లో తెలంగాణ అంశాలకు సంబంధించిన ఫిబ్రవరి మంత్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ వీటికి సంబంధించి ఈ క్వశ్చన్స్ ఇట్లా మీకు మన యాప్లో ఇస్తాను. అండ్ వాటితో పాటుగా మరికొన్ని క్వశ్చన్స్ కూడా మనం మరొక 50-55 క్వశ్చన్స్ కూడా మనం ఈ టెస్ట్ సిరీస్లో యాడ్ చేస్తున్నాం. ఇక్కడ మీకు ఇవి అన్నీ మనం టైప్ చేసి వీటికి సంబంధించి మీకు మంచి క్వశ్చన్స్ అండ్ విత్ ఎక్స్ప్లెనేషన్ తోటి ఇవ్వడం జరుగుతుంది. మీకు 100% యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఈ కోర్సుని మీరు తీసుకుంటున్న ఐటమ్స్ అండి. మంత్కి 49 రూపీస్ అయితే దీనికి సంబంధించి మనం ప్రైస్ అయితే పెట్టడం జరిగింది. జనవరి మంత్కి సపరేట్, ఫిబ్రవరి ఇట్లా ప్రతి మంత్కి సపరేట్గా మనం 49 రూపీస్ తోటి దీని అయితే అందిస్తున్నాం. ఇంకా దీంతో పాటుగా ఇంకా వేరియస్ కోర్సెస్ కూడా మన దానిలో ఉన్నాయి. హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ అండ్ జీకేకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా అండ్ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి కూడా మీకు ప్రాక్టీస్ చేసుకునే విధంగా విత్ వీడియో కోర్స్ కూడా మనకు దీనిలో అవైలబుల్ అయితే ఉంది. మీకు జస్ట్ అది 99కి అందిస్తున్నాం. దీనిలో మీకు క్లాసెస్ ఉంటాయి అండ్ టెస్ట్ సిరీస్ కూడా చాప్టర్ వైజ్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా యూజ్ ఉంటుంది. ఇంకా అవే కాకుండా SI కానిస్టేబుల్ అండ్ గ్రూప్ 2కు సంబంధించినటువంటి లాంగ్ టైమ్ బ్యాచ్ కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి, క్లాసెస్ వినండి, నచ్చిన తర్వాతనే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.